ఇటువంటి ఉద్దేశముతో ఈ శాస్త్రి అక్కడికి వచ్చాడు. శాస్త్రుల యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వారిలో ఎక్కువగా హెచ్చించుకునే గుణం, తగ్గింపు లేనటువంటి స్వభావం, సిద్ధపాటు లేనటువంటి జీవితం, పరిచర్యలో పెత్తనాలను ఆశించి వచ్చేటువంటి మనస్తత్వం. ఈ శాస్త్రి యొక్క హృదయాన్ని ముందుగానే గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు అని అన్నాడు. ఈ శాస్త్రిని మనం గమనించినట్లయితే అతను ఒక ఆశతో యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లున్నాడు. అతను ఏదో ఆశించి డబ్బునో పేరునో లేకపోతే ఆ శిష్యులపైన పెత్తనదారిగా ఉండడానికో, ఒక లీడర్గా తయారవడానికో, లేకపోతే అక్కడ ఒక ఆర్గనైజర్గా ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.